టైం 11:30 అయింది కువైట్ లో. ఇండియాలో అయితే 2 అయితే ఉంటుంది దగ్గర దగ్గర. ఇండియాలో అయితే అందరూ సగం నిద్ర కూడా కొట్టేసి ఉంటారన్నమాట. గల్ఫ్ దేశాల్లో డ్రైవర్ పరిస్థితులు ఇలానే ఉంటాయి. సమయానికి తిండి ఉండదు, సమయానికి నిద్ర ఉండదు. ఎప్పుడు వాళ్ళు ఫోన్ చేసి అప్పుడు మేము రెడీగా ఉండాలన్నమాట. వాళ్ళకు బయటకు తీసుకుని వెళ్లేదానికి, ఎక్కడి నుంచి బయట నుంచి పిలుచుకుని వచ్చేదానికి. డ్రైవర్ ప్రతిరోజు ఎన్ని గంటలకు లేస్తున్నాడు, డ్యూటీలకు ఎక్కడెక్కడ వెళ్తున్నాడు అనేది వాళ్ళు అసలు ఆలోచించరు. దాని గురించి అసలు పట్టించుకోరు అనమాట. వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మనం అయితే ఖచ్చితంగా వాళ్ళకు అందుబాటులో అయితే ఉండాలా. నేను ఇప్పుడు మా మేడం వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. మా మేడం అయితే అక్కడ 3 గంటల ముందే ఇక్కడ దింపాను అనమాట. మా మేడం దింపేసిన తర్వాత మేడం ఇంటికి పోయేసి అన్నం తినేసి వస్తానంటే, లేదు మా అమ్మకు ఏమో వస్తువులు కావాలంట, బయటకు పిలుచుకుని పోయేసి జమ్యాకి ఏమైనా సామాన్లు కావాలేమో పిలుచుకుని వచ్చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళు అనింది. ఆ పెద్ద ఆమెకు ముస్లాంకు బయట వేరే ఏరియాలోకి అయితే పిలుచుకుని వెళ్ళింది అనమాట. ఆమెకు కావాల్సిన వస్తువులు మొత్తం అయితే తీసుకునింది అనమాట. నాకైతే అస్సలు అడగలేదు, తిన్నావా ఏమో, ఎప్పుడు వెళ్తావు, ఎప్పుడు వస్తావు ఏమైతే అడగలేదు. ముస్లాంకు ఇంటికి పిలుచుకుని వచ్చే వరకు 11:30 అయిపోయింది అనమాట టైం. మా మేడం అయితే ఫోన్ చేసిన, నేను బయట అయితే ఉన్నానని. మా మేడం అయితే వచ్చేసింది అనమాట తొందరగానే. 12:10 అయింది ఇంటికి వచ్చే వరకు. ఎప్పుడు తినేది ఎప్పుడు నిద్రపోయేది, ఇలా ఉంటాయి డ్యూటీలు అయితే.